ప్రకాశం జిల్లా. వేసుకోండి. అందరూ ఫోటో కొట్టు, ఫోటో కొట్టు. పేర్లు ఏమైనా రాసిస్తే చదువుతాము స్టేజ్ మీదకి రావడానికి. మీ వార్డు నాయకులు ఎవరన్నా ఉంటే అంతేనా? వార్డు నాయకులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సహకరిస్తూ మనకు ముందుకు తీసుకెళ్తున్న మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు గారికి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళకు పాలాభిషేకం చేయాలి. ఈ కార్యక్రమం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు మన ప్రాంతానికి జిల్లా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తున్న ఈ మంచికి మనం ఎల్లవేళలా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి. అదేవిధంగా 66 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి అహర్నిశలు ప్రతిరోజు ఒక వర్గాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వెనకుండి ఆ ఉద్యమాన్ని నడిపించిన మన నాయకులు, మన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం మార్కాపురం జిల్లా, మార్కాపురం చంద్రన్న జిల్లా. ఈ జిల్లా రావడానికి ఎంతో కృషి చేశారు కందుల నారాయణ రెడ్డి గారు కానివ్వండి, మన జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ గారిని కానివ్వండి. ఎంతో కష్టపడి వాళ్ళు చేసిన కృషి ఈరోజు మన ప్రాంత ప్రజలు మనం ఈ విధంగా ఈ పండగ వాతావరణం పండగ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం కల్పించింది. వాళ్ళు పోలీసుల చేతుల్లో తన్నులు తినడం కానివ్వండి, పాదయాత్రలు చేయడం కానీ. మా అందరికి నమస్కారం. ఈరోజు 3వ బ్లాక్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రుడు కాశీనాథ్ గారు, మరో మిత్రుడు కృష్ణారావు గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, 3వ వార్డు పెద్దలు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేము చెప్పేది ఒక 5 నిమిషాలు ఆలకించండి.
మీరు చెప్పేది ఆలకించకుండా మీరు మాట్లాడుకుంటా ఉండేవాడైతే పక్కన వాళ్ళకి అర్థం కాదు. మీరు విని తర్వాత ఇంటికి పోయినాక మీ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడండి, లేదంటే మీ ఇంటి ఆయనతో మాట్లాడండి. నారాయణ రెడ్డి కాకినాడ వచ్చి రకంగా చెప్పిపోయినారు, ఇది వాస్తవమేనా అని చెప్పి అడగండి. వాళ్ళు వాస్తవం అంటే మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. లేదు అందరి మాదిరిగా వాళ్ళు వచ్చి మొత్తం మాటలు చెప్పిపోయినారు అనే మాట అయితే మీరు ఏ శిక్ష వేసినా మేము దానికి బద్దులు అవుతాం. ఎందుకంటే ఇది అసలు జీవితంలో ఎవరు కూడా ఊహించలేనటువంటి గొప్ప సంఘటన. ఎవరు కూడా దీని ఫలాలు మాకు దక్కుతాయి అని ఏమాత్రం ఆశ పెట్టుకోనటువంటి సంఘటన ఇది. మంచి మీటింగ్ జరిగింది. అనవాక ఎక్కువసేపు కాంగుడు. ఆ మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారికి ఒక మాట ఇచ్చాం. సార్, మా ప్రాంత ప్రజల కష్టాలు ఇబ్బందులు అన్ని మీరు గమనించారు, మీకు తెలుసు. మా ప్రాంత ప్రజల చిరకాల కోరిక జిల్లాగా చేసుకుంటే బాగుపడతామని ఒక ఆశ ఉంది. మీ వల్ల ఆ కోరిక నెరవేరితే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటాం, జిల్లాకు మీ పేరు పెట్టుకుంటాం సార్ అని చెప్పాం. అనంతరం దానికి అనుగుణంగా ఆయన కూడా స్పందించారు. ప్రభుత్వం రాగానే జిల్లా అనౌన్స్మెంట్ ఇటీవల కాలంలో జరిగింది. మేమందరం కూర్చొని సరే మనం ఆ రోజు అనుకున్న మాట ప్రకారం ఆయన జిల్లా సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై